జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో లలిత అమ్మవారు, గణేష్, దీపాలు, లక్ష్మీ అమ్మవారు, ఉర్లీలు అండ్ కలశం అండి, వాల్ హ్యాంగింగ్ కలశాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా ఎంతమందికి వీడియోని పుష్ చేయడానికి పనికొస్తుందండి. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ముందుగా అయితే కనుక లక్ష్మీ అమ్మవారు అండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. అమ్మవారు కింద లోటస్ బేస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. లోటస్ పెటల్స్, హాఫ్ పెటల్స్ లాగా అలాగా వచ్చి బేస్ మళ్ళీ వేరే దాని మీద స్టాండ్ అయినట్లు కూడా అలాగా వచ్చిందనమాట. పద్మాసనంలో ఉన్నారనమాట అమ్మవారు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది అమ్మవారు హైట్ వచ్చేసి 8 ఇంచ్లో ఉన్నారు. వెయిట్ కూడా మనకి 2 kg వరకు ఉందండి. 1.9 kg నుంచి 2 kg మధ్యలో వస్తుందన్నమాట. ఒక పీస్ కొంచెం ఎక్కువ, ఒక పీస్ కొంచెం తక్కువ వస్తుంది. చాలా అంటే చాలా బాగా ఉన్నారండి. ఎంత అందంగా ఉన్నారో. ఫేస్ అయితే చూడండి, అమ్మవారి ఫేసు అదంతా కూడా చాలా బాగా ఉన్నాయి. ఎంత నీట్గా వచ్చిందో. చాలా ఫైన్ ఫినిషింగ్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా. సూపర్ ఫైన్ క్వాలిటీలోనే ఇంకా కూడా ఎక్సలెంట్ ఫినిషింగ్స్ వచ్చాయన్నమాట. చూడండి, బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి మళ్ళీ బేస్ హాఫ్ లోటస్ కాకుండా ఫుల్ లోటస్ ఇది కనిపిస్తూ ఉంది. ఇక్కడంతా కూడా కనిపిస్తున్నాయి కదండి, చక్కగా వీడియోలో కూడా తెలుస్తుంది. ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉన్నాయో చూడండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఇంకా ఈ అమ్మవారి గురించి ఎట్లా వివరించాలో నాకైతే ఏం అర్థం కాలేదు. తొందరగా గ్రాప్ చేసుకోండి. కొంతమంది అడుగున్నారండి కొంచెం హైట్లో ఉన్నవి కావాలనేసి. వాళ్ళు ఇవి నచ్చినట్లయితే కనుక కొంచెం తొందరగా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు అండి. ఇక్కడ ఒక కొంచెం డిఫరెంట్ రూపంతో అట్లా ఒక కాలు కిందకి లోటస్తోనూ అట్లాగా కూర్చొని ఉన్నారు లోటస్లోనే. ఈ లక్ష్మీ అమ్మవారు వచ్చేసి మనకి 6.8 ఇంచ్ హైట్లో ఉన్నారనమాట. ఆల్మోస్ట్ 7 ఇంచ్ వరకు వస్తుందండి. బేస్ వచ్చేసి మనకి 4.5 ఇంచ్ వెడల్పు వస్తుంది. వెయిట్ కూడా 1.4 kg వరకు ఉందండి. ఈ అమ్మవారు వచ్చేసి 1.4 kg వరకు వెయిట్ కూడా ఉన్నదన్నమాట. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి చూడండి. మంచి క్వాలిటీ, మంచి ఫినిషింగ్స్తోనూ చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ కూడా బ్లాక్ యాంటిక్లోనే ఉన్నాయండి. చూడండి, బ్యాక్ సైడ్ కూడా చాలా మంచిగా వచ్చింది అమ్మవారి రూపము. అదంతా కూడా 2 చేతుల్లో పద్మాలతోనూ అట్లాగా ఉన్నారు. చాలా బాగుందండి. నెక్స్ట్ ఉర్లీ అండి. ఈ ఉర్లీ వచ్చేసి సాలిడ్ హ్యామర్డ్ ఇది అనమాట. హ్యామర్డ్ బౌల్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి, రెగ్యులర్ బౌల్స్ కాకుండా అంటే కేరళ బౌల్స్ లాగా అలా కాకుండా ఉండాలి అంటే ఇది తీసుకోవచ్చండి. ఇందులో మనకి చిన్న చిన్న ఇవి పెట్టుకొని, పీఠం పెట్టుకొని చక్కగా డెకార్ చేసుకోవచ్చు కూడా. మంచి వాటర్ వేసుకున్నా కానివ్వండి, ఫ్లవర్స్ వేసినా కూడా. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి అంతా యాంటిక్ ఫినిష్లోనే వచ్చింది చూడండి. ఈ ఫ్లవర్స్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి ఇది. చూడండి, అమ్మవారిని కూర్చోబెట్టినా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ లెగ్స్ అవన్నీ వచ్చేసి మళ్ళీ మామూలుగా వచ్చాయన్నమాట. అంటే మామూలు బౌల్కి వచ్చినట్లుగానే వచ్చాయి. కానీ ఎంత బాగున్నాయో చూడండి ఆ ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా. ఈ బౌల్ వచ్చేసి ఇట్లా హ్యామర్డ్ వచ్చిందన్నమాట. ఈ బౌల్ మాత్రం హ్యామర్డ్ వచ్చింది. చాలా బాగుందండి, ఎంత నీట్గా ఉందో. ఉర్లీ వెయిట్ కూడా మనకి 2.3 kg దాకా ఉందన్నమాట. ఉర్లీ హైట్ వచ్చేసి 5.5 ఇంచ్ ఉందండి. అలాగే డయామీటర్ వచ్చేసి 13 ఇంచ్ వరకు ఉంది. ఉర్లీ డయామీటర్ వచ్చేసి 13 ఇంచ్ వరకు ఉంది. నాకు వీడియోలోకి సరిపోవట్లేదండి మొత్తం తీయడానికి. ఇక్కడ చూడండి, ఈ ఉర్లీ డెప్త్ మీకు తెలియడం కోసం అని చెప్పేసి 7 ఇంచ్ హైట్లో ఉన్న అమ్మవారిని పెట్టాను. ఇక్కడ అమ్మవారు ఆల్మోస్ట్ నడుము వరకు వచ్చేసింది అనమాట. ఆ హైట్ వరకు ఉర్లీ ఇది ఉంది అనమాట. అంత డెప్త్ ఉందండి. చాలా నా అరచేయి వేళ్ళు మొత్తం లోపలికి వెళ్ళిపోయాయి చూడండి. చాలా వరకు లోపలికి వచ్చేసింది. చాలా డెప్త్ ఉందండి. చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది చూడండి. నెక్స్ట్ లలిత అమ్మవారండి.
13 ఇంచ్ హైట్ సారీ 12 ఇంచ్ హైట్లో ఉన్నారు. ఎంత బాగా ఉన్నారంటే అసలు చెప్పలేనండి. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో ఎక్సలెంట్ పీసెస్ వచ్చాయండి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నానండి, నేను అతిశయోక్తిగా మాత్రం చెప్పడం లేదు. బేస్ చూడండి, మనకి ఆ ఫినిషింగ్ అదంతా కూడా క్లియర్గా తెలుస్తుంది. వెడల్పు వచ్చేసి మనకి 7 ఇంచ్ ఉందండి, లెంగ్త్ వచ్చేసి 6 ఇంచ్ ఉంది. అలాగే అమ్మవారు హైట్ వచ్చేసి 12 ఇంచ్ ఉన్నారు. వెయిట్ కూడా మనకి 5.7 kg వెయిట్ వస్తుందండి. అమ్మవారి రూపం చూడండి, ముఖ కవళికలు కానివ్వండి, ఫీచర్స్, శంకు చక్రాలు, ఆయుధాలు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఈ పద్మాలు కానివ్వండి, ఇదంతా కూడా చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉన్నాయండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వచ్చాయి. అమ్మవారు అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నారండి. చాలా బాగుంది. వీడియో కన్నా కూడా రియల్గా ఇంకా బాగున్నాయి. నార్మల్గా నేను ఎప్పుడు చెప్తాను కదండి, మనకి చూసే వాళ్ళకి మీకు కూడా అర్థం అవుతూ ఉంటుంది. నేను వీడియోలో క్లారిటీ బాగుంది అని చెప్పినవి మీకు వచ్చిన తర్వాత మీకు ఎలాగైతే ఉన్నాయో, ఇది వీడియోలో అంత క్లారిటీ కనిపించడం లేదు. కానీ విడిగా చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా నచ్చుతుందండి. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. చూడండి అమ్మవారిని కూడా ఎంత బాగున్నారో. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా, ఎంత ఫైన్ ఫినిషింగ్ వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒక వస్తువు బాగుంది, ఒక వస్తువు బాగాలేదు, ఒక అమ్మవారు బాగున్నారు, ఒక అమ్మవారు బాగాలేదు, ఫినిషింగ్ సరిగా లేదు అని అనుకోవడానికి లేవండి. అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చిన్న వస్తువుల చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. నెక్స్ట్ వాల్ డెకార్ అండి. వాల్ డెకార్గా యూజ్ చేసుకోవచ్చు, డోర్కి పెట్టచ్చు, పూజా మందిరం దగ్గర కానివ్వండి అట్లా కూడా పెట్టుకోవచ్చు. పూర్ణ కలశం అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇది వెయిట్ కూడా 1.550 గ్రామ్స్, 1.600 గ్రామ్స్ వరకు వస్తుంది. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ, అంటే సూపర్ ఫైన్ క్వాలిటీలోనే చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉన్న వస్తువులు అన్నమాట. ఇది చూడండి ఎంత బాగా ఉందో. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. హైట్ వచ్చేసి 8 ఇంచ్ ఉందన్నమాట. 8 ఇంచ్ హైటు, 6.5 ఇంచ్ వెడల్పు వచ్చింది. వెయిట్ వచ్చేసి 1.560 గ్రామ్స్ అట్లా వచ్చింది. చాలా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. చాలా నీట్గా వచ్చింది. ఎల్లో యాంటిక్లో వచ్చింది అనమాట. ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి, హోల్డ్ చేయడానికి ఉంది. నెక్స్ట్ ఈ గణేష్ అండి. గణేష్ వచ్చేసి మనకి 12 ఇంచ్ కన్నా కూడా కొంచెం హైట్ ఉన్నారండి. 12.5 ఇంచ్ హైట్లో వస్తుంది. ఇది వెయిట్ కూడా మనకి 7 kg కన్నా కూడా ఎక్కువే ఉందండి. బేస్ కానివ్వండి ఇదంతా కూడా చూడండి. ఇంతకుముందు ప్రీవియస్గా చాలాసార్లు పెట్టున్నాం, చాలామంది అడుగున్నారు. ఎక్కువ ఫాస్ట్ మూవింగ్. దీంట్లో బ్యాక్ సైడ్ ఆర్చ్ వచ్చి బేస్లో ఇంకొంచెం పీఠం లాగా వచ్చినవి, అవి చాలా అంటే చాలా పీసులు వెళ్ళాయి. అందుట్లోనే ఇది కొంచెం తక్కువ హైట్లో అనమాట. అవన్నీ ఆ మకర తోరణము, అది బ్యాక్ సైడ్ మకర తోరణం అదంతా లేకుండా వచ్చిన గణేష్ అనమాట. చూడండి ఎంత బాగా ఉందో. చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. అందుట్లో ఏదైతే ఉన్నదో ఇది కూడా అదే పీస్ వస్తుందండి. ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఆ లోటస్ కానీ, లోటస్ ఆ పెటల్స్ మీద వచ్చిన డిజైనింగ్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇక్కడ కొంచెం చిన్న మకర తోరణం లాగా వచ్చింది కదండి, ఆర్చ్ లాగా. దీంట్లో ఇది చూడండి మంచిగా వచ్చింది. కొంచెం హైట్ తక్కువలో, వెయిట్ తక్కువలో కావాలనుకునే వాళ్ళకి ఇవి బాగా పనికొస్తాయండి. ఇంతే కాదండి, దీంట్లో కూడా ఇంకా కూడా గణేష్లు చాలా చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే కనుక మీకు మంచి మంచి కలెక్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయండి. అలాగే నచ్చిన వాటిని చక్కగా మీరు గ్రాబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.